కవితను అరెస్ట్ చేసింది ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొన్ని గంటలుగా ఈడీ ఆఫీసర్స్ కవిత ఇంటిలో చెకింగ్ చేస్తూనే ఉన్నారు. కవిత ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. దీంతో అధికారులు కవితను అరెస్ట్ చేశారు. గత కొన్ని గంటలుగా ఈడీ అధికారులు అక్కడ విచారణ చేపడుతున్నారు, తనిఖీలు చేపడుతున్నారు. హై టెన్షన్ వాతావరణం నడుమ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు కవిత స్టేట్మెంట్ నమోదు చేస్తున్నటువంటి ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే ఆమెపై గతంలో విచారించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే చేస్తుంది. మరికాసేపులోనే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే కవిత నివాసం వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా మంది కార్యకర్తలు కవితను అరెస్ట్ చేశారని ఒక ఆందోళనతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలు పీఎం డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మనం గతంలో చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితపై అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. సౌత్ గ్రూప్ లో కవిత చాలా కీలక పాత్ర పోషించాలనేది ప్రధాన ఆరోపణలు. కాబట్టి గతంలో సిబిఐ అధికారులు కవిత నివాసం వద్ద సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత సిబిఐ విచారణ తర్వాత మళ్లీ ఈడీ అధికారులు ఈ కేసులో ఛార్జ్ షీట్ లోను, సిబిఐ ఛార్జ్ షీట్ లోను, ఈడీ ఛార్జ్ షీట్ లోను కవిత పేరును అనేక సార్లు కూడా ప్రస్తావించారు. ఈ కేసులో ఇండస్ట్రీ ఎండీ ఉన్నటువంటి దినేష్ అరోరా కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాస్ కావచ్చు, అతని కుమారుడు మాగుంట రాఘవ్ కావచ్చు, వీరందరూ కూడా సౌత్ గ్రూప్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. వీరందరినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు సంబంధించిన పేరు ఎస్టాబ్లిష్ కావడం, అదేవిధంగా కొన్ని ఆధారాలను కూడా అటు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో కవితని అదుపులోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనం చూడొచ్చు, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. సుప్రీంకోర్టు కూడా కవితకు ఎలాంటి ఊరట కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కవిత చాలా క్లియర్ గా ఆమె మెన్షన్ చేసింది, ఈడీ తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఒక మహిళను ఇంటి వద్ద విచారించాలంటే అవసరము అటు రాజ్యాంగ బద్దంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రైట్స్ ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా కవిత ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ రోజు ఎలాంటి ఊరట కూడా లభించలేదు. అయితే కవితకు ఈ రోజు సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు కూడా కొంత సమాచారం తెలిసింది. అరెస్టు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరికాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే కార్యకర్తలు మాత్రం మనం చూడొచ్చు, ఈ ప్లేస్ లో కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. మనం చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఒకటి చెప్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశంతోనే కవితను ఈ విధంగా ఈడీ పేరుతో, సిబిఐ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు.